యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా వందనములు. సహోదరి సహోదరులారా, ప్రియమైన దేవుని పిల్లలారా, కొందరికి చాలా ఆలోచనలు వస్తూ ఉన్నాయి. కొందరైతే యేసుక్రీస్తు ప్రవక్త కాదు అంటున్నారు. మరికొందరైతే యేసుక్రీస్తు దేవుడా అని అంటున్నారు. మరి ప్రవక్తనని కొందరు, యేసుక్రీస్తు దేవుడని కొందరు. ఇలా రెండు తలంపుల మధ్య జీవిస్తున్నారు. మరి యేసుక్రీస్తు ప్రవక్తన దేవుడా అని తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి క్రైస్తవుడికి ఉంది, క్రైస్తవుడు కాని వారికి కూడా ఉంది. మరి ప్రవక్తన దేవుడా మనం తెలుసుకోవాలంటే మనము ప్రవక్త కాదు దేవుడే అని మనం మాట చెబితే సరిపోతుందా? అసలు లేఖనములు యేసుక్రీస్తు ప్రవక్త కాదు దేవుడని ఎలా నిరూపిస్తున్నాయి? మనం పరిశుద్ధ గ్రంథంలో ఒక్కొక్క లేఖనం తీసుకొని ఆ లేఖనములు ఎలా యేసుక్రీస్తు ప్రవక్త కాదు దేవుడే అని నిరూపిస్తున్నాయో మనం వివరించుకుందాం. బైబిల్లో ఆది కాండం నుండి మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎంతో మంది ప్రవక్తలు ప్రవచించుచూ వచ్చారు. ప్రవక్త అంటే ప్రవచించేవాడు. ప్రవచించడం అంటే తన నోటితో ఒక వాక్కును చెప్పడం, తన నోటితో ఒక మాటను ప్రవచించడం. ఇదిగో రేపు ఇది జరుగుతుంది, ఎల్లుండి ఇది జరుగుతుంది, రాబోయే కాలంలో ఇది జరుగుతుంది, కొన్ని సంవత్సరాల తర్వాత ఇది ఖచ్చితంగా జరుగుతుంది, కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఇది జరుగుతుంది అని చెప్పేవాడే ప్రవక్త. ఆది కాండం నుండి మొదలుకొని ఎంతో మంది ప్రవక్తలు యేసుక్రీస్తు గురించి ప్రవచించినారు. ఈ ప్రవక్తలు దాదాపు 3000 సంవత్సరాల క్రితం పలికిన మాటలు యేసుక్రీస్తు పుట్టిన తరువాత ఎలా ఒకటొకటిగా నెరవేర్చబడ్డాయి. నా సహోదరుడా, యేసుక్రీస్తు ప్రవక్త అయితే మునుపు పరిశుద్ధ గ్రంథంలోని ప్రవక్తలు ఎలా మాట్లాడారో అలాగే మాట్లాడి ఉండేవాడు యేసుక్రీస్తు కూడా. మరి యేసుక్రీస్తు అలా మాట్లాడలేదు. దాదాపు 3000 సంవత్సరాల క్రితం పలికిన ప్రవచన వాక్యములను యేసుక్రీస్తు ఎలా నెరవేర్చాడు? మనము కొన్ని లేఖనములు తీసుకొని ఆ లేఖనములు ఎలా నెరవేరాయో తెలుసుకుందాం. మరి పరిశుద్ధ గ్రంథంలోనికి మనం వెళ్దాం. దయచేసి అందరూ పరిశుద్ధ గ్రంథము ఓపెన్ చేసుకోండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనం నుంచి చూసుకుంటే, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోదనము కలుగుచున్నది. రాహేలును గూర్చి, రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె బాధను గూర్చి ఓదార్పు పొందనొల్లకయున్నది. ఇర్మియా ప్రవక్త ఇలా ప్రవచిస్తున్నాడు, రామాలో గొప్ప అంగలార్పు వస్తుంది. ఎంతో మంది రాహేలు ఏ విధంగా పిల్లల కోసం ఏడ్చిందో, రాహేలు ఏ విధంగా తన సంతానం లేదని బాధపడిందో ఆ విధంగా జరుగుతుంది అని చెప్పేసి ఇర్మియా ప్రవక్త దాదాపు 3000 సంవత్సరాల క్రితం ప్రవచించినాడు. మరి ఇది ఎక్కడ నెరవేరింది మనము చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 18వ వచనంలో చూసుకుంటే, రాహేలు
తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లకొయుండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము ఇక్కడ నెరవేరెను. అయితే ఈ విధంగా ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యం ఇక్కడ మత్తయి సువార్తలో రాయబడింది. అయితే నెరవేరింది ఎలాగంటే, యేసు క్రీస్తు పుట్టిన తర్వాత హేరోదు రాజు ఏం చేసినాడంటే యేసు క్రీస్తును చంపడానికి ఆలోచన చేసినాడు. యేసు క్రీస్తు ఎక్కడ పుట్టాడో నాకు తెలుపమని, నేనును వచ్చి వారిని పూజిస్తానని జ్ఞానులతో సెలవిచ్చినాడు హేరోదు రాజు. అయితే జ్ఞానులు యేసుక్రీస్తును పూజించి తిరిగి వెళ్ళుచున్న మార్గంలో ఆకాశమందు దేవదూత ప్రత్యక్షమై, మీరు హేరోదు వద్దకు వెళ్ళవద్దు, మరి ఒక మార్గంలో మీరు వెళ్ళుడి అని చెప్పేసి జ్ఞానులకు దేవదూత చెప్పినప్పుడు వారు మరి ఒక మార్గం వెళ్ళిపోయి. అయితే హేరోదు జ్ఞానులు తనను మోసం చేసినారని తెలుసుకొని, ఎక్కడ పుడతాడో ఆయన జాతక రీత్యా ఎక్కడ పుడతాడో తెలుసుకొని ఇంచుమించు 2 సంవత్సరాలలో పిల్లలను వధించమని బెత్లహేము ఆ చుట్టుపక్కల ప్రాంతాలు రామాలోను చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ వధించమని చెప్పేసి ఆయన ఆజ్ఞ జారీ చేసినాడు. అయితే అప్పటికే యేసుక్రీస్తు అక్కడి నుండి దేవదూత చేత బోధింపబడి ఐగుప్తులకు వెళ్ళిపోయినాడు. అయితే ఇక్కడ 2 సంవత్సరాలలో పిల్లలు ఎప్పుడైతే హేరోదు రాజు వధించడం మొదలుపెట్టాడో అక్కడ రామాలో గొప్ప అంగలార్పు వినబడింది. రాహేలు ఏ విధంగా పిల్లలు లేనందుకు ఏ విధంగా ఏడ్చుచూ బాధపడిందో ఆ విధంగా అక్కడిని మనకు చూస్తాము. రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పుయు మహారోదనయు కలిగెను. రాహేలు పిల్లలు లేవని ఏడ్చుచూ వారు లేనందున ఓదార్పునందనలకు ఉండెను. రాహేలు ఏ విధంగా పిల్లలు లేక ఓదార్పునందనలకు ఉన్నదో ఆ విధంగా రామా పట్టణంలో ప్రతి ఒక్క మగ శిశువు వధింపబడినట్లు రామాలో అంగలార్పు వినబడింది. పిల్లల కోసము రోదనతో వినబడింది. పిల్లల కోసము ఎంతో వేదన వినబడింది. అయితే ఇది ఎప్పుడు నెరవేరిందంటే ఇర్మియా ప్రవక్త ప్రవచించిన మాట యేసుక్రీస్తు పుట్టిన తర్వాత రామాలో వధ జరిగింది. పసిపిల్లలందరూ హేరోదు రాజు చేత నరికివేయబడ్డారు. అందుకే ప్రవక్త అయిన ఇర్మియా ప్రవచించిన వాక్కు 3000 సంవత్సరాల క్రితం ప్రవచించిన ఇర్మియా వాక్కు ఇక్కడ మొదటిసారి నెరవేరింది. మరి యేసుక్రీస్తు కూడా ప్రవక్తనే అయితే ఆయన పుట్టిన తర్వాత ఈ ప్రవచన వరము నెరవేరదు. ఆయన ప్రవక్త కాదు కాబట్టి, దేవుడు కాబట్టి ఇక్కడ ప్రవచన వరము మొదటి ప్రవచన వరము నెరవేరింది. నా సహోదరుడా, నా సహోదరి, మరి రెండో ప్రవచన వరం చూసుకుంటే ఈయన ప్రవక్త కాదు, ఇక్కడ దేవుడుగా పరిగణించబడతాడు. మరి రెండవది చూసుకుంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయము